ఏ ముహూర్తాన మాన్స్టర్ వర్స్ స్టార్ట్ చేశారో తెలియదు కానీ రిలీజ్ అయిన ప్రతి సినిమాకి హైప్ మామూలుగా ఎక్కట్లేదు. మన ఇండియన్స్లో అయితే మరీను కాంగ్ యువసేన సంఘం అని, గాడ్జిల్లా యూత్ గ్రూప్ అని సంఘాలు కూడా పెట్టేశారు. మరి ఇంత హైప్ ఉన్న ఈ మాన్స్టర్ వర్స్ లో అసలు ఆల్ఫా టైటన్స్ ఎన్నున్నాయో తెలుసా? ఏముంది మామ, ఆ గాడ్జిల్లా, కింగ్ గిడోరా అంతే కదా అంటారేమో. మాన్స్టర్ వర్స్ మొత్తం చూస్తే 10కి పైగానే ఆల్ఫా టైటన్స్ ఉన్నాయి. ప్రతి టైటన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎప్పటిలాగా మన వీడియోకి 2.5K లైక్స్ టార్గెట్ ఉంది, తొందరగా కంప్లీట్ చేసేయండి. లిస్టు మొదలెట్టే ముందు ఆల్ఫా టైటన్ అని దేన్ని పిలుస్తారో 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఏ మాన్స్టర్ అయితే తనకు ఉన్న క్యాపబిలిటీస్తో అదర్ మాన్స్టర్స్ ని కంట్రోల్ చేసి తనకి లొంగేలా చేస్తుందో అదే ఆల్ఫా టైటన్. జస్ట్ లైక్ కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ మూవీలో చూపించినట్లు. అలాగే ఏ టైటన్ అయితే మిగిలిన టైటన్స్ కి తలవంచకుండా ఎవరికి బానిసలాగా బతకకుండా ఉంటుందో దాన్ని కూడా ఆల్ఫా టైటన్ అనే అంటారు. జస్ట్ లైక్ కాంగ్ అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక లిస్ట్ అయితే మొదలెట్టేద్దాం. నెంబర్ 10 స్కల్ డెవిల్. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో చూసిన ప్రతి ఒక్కరికి స్కల్ క్రోలర్స్ గుర్తున్నాయి కదా. అవి చూడడానికి కాంగ్ మీద చాలా చిన్నగా అండ్ వీక్ గా ఉంటాయి. బట్ ఈ స్కల్ డెవిల్ అలా కాదు, సైజ్ లో కాంగ్ ని మ్యాచ్ చేస్తుంది అండ్ ఫైట్ కూడా టఫ్ గా ఇస్తుంది. ఈ స్కల్ డెవిల్ స్కల్ క్రోలర్స్ అన్నిటినీ కూడా తన మాట వినేలా కంట్రోల్ చేస్తూ ఆ జాతి మొత్తానికి ఒక ఆల్ఫా టైటన్ లాగా మారింది గైస్. మనందరికీ తెలుసు కాంగ్ కూడా ఒక ఆల్ఫా టైటన్ అని. బట్ ఈ స్కల్ డెవిల్ కాంగ్ ని చూసి భయపడలేదు అండ్ కాంగ్ బలానికి లొంగలేదు. ఇలా వేరే టైటన్స్ కి లొంగకుండా ఉండడమే ఆల్ఫా టైటన్ కి ఉండాల్సిన మెయిన్ లక్షణం అండ్ మొదటి లక్షణం కూడా. అలా అని చెప్పేసి స్కల్ డెవిల్ మిగిలిన టైటన్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుందంటే అలా చేయదు గైస్. కేవలం తన జాతికి మాత్రమే ఇదొక ఆల్ఫా. నెంబర్ 9 మ్యూటో ప్రైమ్. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ స్కల్ డెవిల్ లాగానే తన సొంత జాతి గ్రూప్ కి మాత్రమే ఇదొక ఆల్ఫా. గాడ్జిల్లా మూవీలో చాలా మ్యూటోస్ ఉన్నాయిగా, మరి అందులో ప్రైమ్ ఏంటి అని డౌట్ గా ఉందా? అసలు మూవీలో మ్యూటో ప్రైమ్ ని చూపించలేదు. ఇక్కడ మనం చూసింది మెయిల్ అండ్ ఫీమేల్ మ్యూటోస్ ని మాత్రమే. ఇవి నార్మల్ మ్యూటోస్. మ్యూటోస్ ప్రైమ్ గాడ్జిల్లా కామిక్ లోనే కనిపించింది గైస్. 2040లో గాడ్జిల్లా మ్యూటోస్ ని చంపేసిన తర్వాత ఈ మ్యూటో ప్రైమ్ గాడ్జిల్లా మీద అటాక్ చేసి చంపేయాలి అని భావిస్తుంది. ఈవెన్ గాడ్జిల్లాని చాలా వరకు వీక్ చేస్తుంది కూడా. బట్ గాడ్జిల్లాకి మోనార్క్ వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈ ప్రైమ్ మ్యూటోని అంతం చేయగలుగుతుంది గాడ్జిల్లా. నార్మల్ మ్యూటోస్ కన్నా ప్రైమ్ మ్యూటో సైజులో భారీగా ఉంటుంది అండ్ దీనికి ఉండే పవర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. షాకింగ్ ఏంటంటే ఈ మ్యూటో ప్రైమ్ ఏన్షియంట్ టైంలో గాడ్జిల్లా స్పీసెస్ తో కూడా ఫైట్ చేసిందట. నెంబర్ 8 మెగా గాడ్జిల్లా. ఈ లిస్టు మొత్తంలో మనుషుల చేత ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయబడిన ఆల్ఫా టైటన్ ఈ మెగా గాడ్జిల్లా. అదేంటి అసలు మెగా గాడ్జిల్లా టైటన్ లోకే లెక్కరాదు, అదొక మిషన్ కదా అనే డౌట్ చాలా మందికి ఉంది. ఇక్కడ మిషనా లేక న్యాచురల్ టైటనా అనే పర్స్పెక్టివ్ పక్కన పెడితే 2 ఆల్ఫా టైటన్స్ ని ఒకేసారి ఫైట్ చేసి నియర్లీ డిఫీట్ చేసేంత కెపాసిటీ ఈ మెగా గాడ్జిల్లాకు ఉంది. పైగా కింగ్ గిడోరా ఒకానొక మూమెంట్ లో మెగా గాడ్జిల్లాని టోటల్ గా కంట్రోల్ చేసి కాన్షియస్ అంతా కూడా కింగ్ గిడోరాదే ఉండేలా చేస్తుంది. ఇక ఆల్ఫా టైటన్ ట్యాగ్ ని ఈ మెగా గాడ్జిల్లాకి ఇవ్వడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఎలాగో కింగ్ గిడోరా కాన్షియస్ ఉంది కాబట్టి సొంతంగానే ఆల్ఫా కాల్ కూడా ఇవ్వగలదు. నెంబర్ 7 షీమో. ఒక రకంగా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండాల్సిన ఆల్ఫా టైటన్ ఈ షీమో. బికాస్ కాంగ్ అండ్ గాడ్జిల్లా కంటే ఎప్పుడో ఏన్షియంట్ టైంలోనే ఎర్త్ మొత్తానికి టాప్ మోస్ట్ ఆల్ఫా టైటన్ గా చలామైన ఏకైక మాన్స్టర్ ఈ షీమో. ఇప్పటికి కూడా పవర్ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదు. కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఫైట్ చేస్తే టాప్ టైటన్స్ ని కూడా చిటికలోనే చంపేస్తుంది. అందులో మాత్రం నో డౌట్. అంతా ఓకే గానీ ఇన్ని పవర్స్ అండ్ అలాగే ఆల్ఫా స్టేటస్ ఉన్న షీమోని 7th ప్లేస్ లో పెట్టడం ఏంటి అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ వచ్చే ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఒకప్పుడు షీమో ఆల్ఫా అండ్ మోస్ట్ పవర్ఫుల్ టైటన్. సేమ్ ఇప్పుడు కూడా ఏం మారలేదు, అలాగే ఉంది. కానీ ఒకప్పుడు షీమో ఎవ్వరి కంట్రోల్లోనే ఉండేది కాదు అండ్ టైటన్స్ కూడా షీమోకి తల వంచేవి. బట్ ఇప్పుడు స్కార్ కింగ్ క్రిస్టల్ తో కంట్రోల్ చేశాడు. అలాగే కాంగ్ లోని నాయకత్వ లక్షణాలు నచ్చి షీమో తనకి లొంగుతుంది. లొంగిందంటే పూర్తిగా తన కింద పనిచేస్తుందని కాదు, షీమో తన పైన కాంగ్ ని సవారీ చేయడానికి ఒప్పుకుంది. లాజికల్ గా చూస్తే స్కార్ కింగ్ అండ్ కాంగ్ లాంటి వాళ్ళకి షీమో లొంగినట్లే. సో అందుకే నా పర్టికులర్ పర్స్పెక్టివ్ ప్రకారం షీమో యొక్క ఆల్ఫా స్టేటస్ అంత ఎఫెక్టివ్ గా అనిపించక ఈ ప్లేస్ లో పెట్టాను. నెంబర్ 6 మోత్రా. ఆల్ఫా టైటన్ అంటే ఏంటి అని ఫస్ట్ లో ఒక చిన్న ముక్క చెప్పాను, గుర్తుందా? ఏ టైటన్ అయితే మిగిలిన టైటన్స్ కి తలవంచకుండా తన సొంత ఆలోచనలతో పాటుగా స్వేచ్ఛగా బతుకుతుందో అలాంటి టైటన్స్ ని కూడా ఆల్ఫా అంటారు అని. మోత్రాకి ఎగ్జాక్ట్ గా ఈ స్టేట్మెంట్ సరిపోతుంది గైస్. బికాస్ మోత్రాకి మిగిలిన టైటన్స్ ని కంట్రోల్ చేయాలి అన్న థాట్ లేదు. అలాగే ఓ టైటన్ కింద తల వంచి ఉండాలి అని అనుకోదు. అవసరమైతే ప్రకృతిని కాపాడడానికి మంచి టైటన్ కి హెల్ప్ చేస్తుందంతే. ఐ థింక్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే విషయంలో అన్నిటికన్నా మోత్రానే ముందుంటుంది. నెంబర్ 5 స్కార్ కింగ్. ఎస్, స్కార్ కింగ్ ముసలోడే. మరి ఒకటా రెండా ఏన్షియంట్ టైం నుంచి బతికే ఉన్నాడు లైక్ గాడ్జిల్లా. ఆ టైంలో గాడ్జిల్లా స్పీసెస్ కి ఈ స్కార్ కింగ్ గ్రూప్ కి మధ్య చాలా భయంకరమైన వార్ కూడా జరిగింది. స్టార్టింగ్ లో చెప్పిన మ్యూటో ప్రైమ్, స్కల్ డెవిల్ గుర్తున్నాయిగా.
సేమ్ వాటి మాదిరిగానే కాంగ్ స్పీసీస్ అన్నిటికీ కూడా ఆల్ఫా టైటన్ గా స్కార్ కింగ్ ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన మూవీలో కూడా చూడొచ్చు మనం అన్ని ఏప్స్ కూడా స్కార్ కింగ్ కి ఎలా తల వంచి బతుకుతున్నాయో. అండ్ ఇక్కడ ఎలాగో స్కార్ కింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం కూడా చెప్పాలి. టాప్ 10 పవర్ఫుల్ టైటన్స్ లిస్ట్ లో కాంగ్ కన్నా స్కార్ కింగ్ ముందున్నాడు అని చెప్పాను. బట్ మూవీ చూసాక చాలా మంది స్కార్ కింగ్ ని కాంగ్ ఫుట్బాల్ ఆడుకున్నాడు, స్కార్ కింగ్ చాలా వీక్ అని అన్నారు. మీరు చెప్పింది నిజమే, బట్ ఇక్కడ స్కార్ కింగ్ ఏజ్ చాలా చాలా ఎక్కువ గైస్. యాక్చువల్గా ఇదే ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో కూడా ఉంది. దాని ప్రకారం చూసుకుంటే స్కార్ కింగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కాంగ్ లాగా విపరీతమైన బాడీ మాస్ అండ్ స్ట్రెంగ్త్ కలిగి ఉండేవాడు. ఇంకా చెప్పాలంటే కాంగ్ కన్నా ఎక్కువే. బట్ ఇప్పుడు అలా కాదు, ఒంటిలో సత్తా మరియు బలం రెండూ కూడా భారీగా తగ్గాయి. అందుకే మనకు మూవీలో వీక్గా కనిపించాడు. లేకపోతే స్కార్ కింగ్ దెబ్బను తట్టుకోవడం అంత ఈజీ టాస్కింగ్ కాదు. నెంబర్ 4 కాంగ్. కాంగ్కి ఉన్న ఆల్ఫా స్టేటస్ గురించి నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. న్యూ ఎంపైర్ మూవీ రాకముందు వరకు కాంగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మోత్ర లాంటి ఆల్ఫా స్టేటస్ నే కలిగి ఉంది. అంటే ఎలాంటి స్ట్రాంగ్ ఆల్ఫా కాల్ కి కూడా కాంగ్ రెస్పాండ్ అవ్వడు. అలాగే వేరే టైటన్స్ ని లోబరుచుకోవాలి అనే థాట్ కాంగ్ కి లేదు. ఏదో హాలెత్ అంతా తిరుగుతూ తన లైఫ్ ని గడపడమే మనోడికి ఇష్టం. బట్ ఇప్పుడు అలా కాదు, కాంగ్ కి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ ఉంది. కాంగ్ స్పీసీస్ అందరినీ కూడా రూల్ చేసే ప్రైమ్ పొజిషన్ లో కాంగ్ ఉన్నాడు. బికాస్ స్కార్ కింగ్ లాంటి దుర్మార్గుని అంతం చేశాడు కాబట్టి. కాంగ్ యొక్క లీడర్షిప్ లో ఏప్స్ అన్ని కూడా స్వేచ్ఛను పొందుతాయి, నో డౌట్. నెంబర్ 3 కింగ్ గిడోరా. ఒక టైటన్ కి ఆల్ఫా స్టేటస్ ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని అందరికీ చూపించిన ఫస్ట్ టైటన్ ఈ కింగ్ గిడోరా. జస్ట్ ఒక్క సింగిల్ ఆల్ఫా కాల్ తో ప్రపంచం మొత్తంలో ఉన్న పవర్ఫుల్ టైటన్స్ అన్నిటిని కూడా ఈజీగా కంట్రోల్లోకి తీసుకున్న ఘనత ఈ గిడోరాదే. మామూలు బీభత్సం కాదు అసలు. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా, అసలు గిడోరా ఎత్తుకు చెందిన టైటనే కాదు. రీసెర్చ్ ప్రకారం గిడోరా ఏదో వేరే గ్రహం నుంచి కానీ లేదా వేరే సోలార్ సిస్టమ్ నుంచి కానీ మన ఎర్త్ మీదకి వచ్చింది. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒక అవుటర్ సోర్స్ ఏలియన్ అనుకోండి. ఎక్కడో బయట నుంచి వచ్చి ఎర్త్ మీద టైటన్స్ ని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. నెంబర్ 2 గాడ్జిల్లా. కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ అనే బిరుదు ఊరికే రాలేదు మనోడికి. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసి చూపించాడు. తనకు తాను కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్ గా పరిగణించుకున్న గిడోరాని టోటల్గా అంతం చేసి రియల్ కింగ్ గా మారాడు. నాకు తెలిసి గాడ్జిల్లా ఇప్పటివరకు ఎవ్వరికీ తల వంచిందే లేదు. అవసరమైతే చావనైనా చేస్తుంది కానీ అస్సలు అలా మాత్రం తల వంచే ప్రసక్తే లేదు. గాడ్జిల్లా ఒక్కసారి ఆల్ఫా కాల్ ఇస్తే మ్యాక్సిమం అన్ని టైటన్స్ కూడా తన ముందు మోకరిల్లాల్సిందే, ఎక్సెప్ట్ ఆల్ఫా స్టేటస్ ఉన్న టైటన్స్ తప్పించి. గాడ్జిల్లా గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన పని లేదు. బికాజ్ మీ అందరికీ కూడా గాడ్జిల్లాకు ఉన్న ఎబిలిటీస్ దగ్గర నుంచి పవర్స్ వరకు అన్నీ తెలుసు. నెంబర్ 1 సూకో. కంగారు పడకండి, మీరు విన్నది నిజమే. నాకు తెలిసి డెఫినెట్ గా షూకో ఆల్ఫా టైటన్ అవుతాడు, అది కూడా అందరికంటే పవర్ఫుల్ ఆల్ఫా. రాబోయే మూవీస్ లో మనం చూసే ఛాన్స్ అయితే ఉంది. అదేంటి ఇంకా ఆల్ఫా అవ్వలేదుగా, లిస్ట్ లో యాడ్ చేయడం అవసరమా అని అంటారేమో. యాక్చువల్లీ ఎస్ గైస్, అవసరమే. ఇంటర్నెట్ లో వస్తున్న థియరీ ప్రకారం ఈ షూకో ఎవరో కాదు, స్కార్ కింగ్ సొంత కొడుకు. మాక్సిమం ఈ థియరీ నిజమయ్యే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి గైస్. ఆల్రెడీ ముందే చెప్పాగా, స్కార్ కింగ్ యంగేజ్ లో ఉన్నప్పుడు కాంగ్ కన్నా పవర్ఫుల్ అని. అలాంటి పవర్ఫుల్ టైటన్ ఏప్స్ సన్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడో అర్థం చేసుకోండి. పైగా సూకో బాడీ స్ట్రక్చర్, ఇంటెలిజెన్స్, ఐ కలర్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉండడమే కాదు, మిగిలిన ఏప్స్ అన్నిటికన్నా కూడా మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీలో కాంగ్ బేబీగా ఉన్నప్పుడు కాంగ్ హైట్ నియర్లీ 100 అడుగులు. కానీ సేమ్ అదే ఏజ్ లో ఉన్న సూకో హైట్ వచ్చేసరికి 125 ఫీట్ కన్నా ఎక్కువే. సో ఫ్యూచర్ లో కాంగ్ ఫిజిక్ అండ్ ఇంటెలిజెన్స్ ని సూకో ఖచ్చితంగా డిఫీట్ చేస్తాడు, ఆల్ఫా అవుతాడు, అది కూడా నెంబర్ 1 పవర్ఫుల్ ఆల్ఫా. సరే, టోటల్గా ఆల్ఫా టైటన్స్ యొక్క లిస్ట్ అయితే ఇది. అన్నట్టు నియర్లీ కాంగ్ ఇప్పుడు 350 అడుగుల హైట్తో ఆల్ఫా స్టేటస్తో ఉన్నాడు. అలాంటి కాంగ్ని మార్వెల్లో డెడ్లియెస్ట్ మాన్స్టర్గా అందరూ పిలుచుకునే హల్క్ ఎదిరించి గెలవగలడా? అసలు వీళ్ళిద్దరికీ ఫైట్ అయితే ఎవరు విన్ అవుతారు అనే విషయం తెలియాలంటే వెంటనే ఈ వీడియోని క్లిక్ చేసి చూసేయండి. బ్యాటిల్ మాత్రం మామూలుగా ఉండదు. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.